జ్ఞానం నీకు రావద్దని, జ్ఞానం నీ చెంతకి చేరొద్దని, అసలు జ్ఞానం అంటూ ఒకటి ఉందన్న సంగతి కూడా నీకు తెలవద్దని, జ్ఞానం నీ పరిధికే రావద్దని, యాన్సిస్టర్ ఎనిమి వేల సంవత్సరాలుగా ఒక వారసత్వ శత్రువు నీ కోసం పనిచేస్తున్నాయా? ఇది ఎక్కడి దేశం బాబు? నాకు జ్ఞానం రావద్దని, మనకి జ్ఞానం రావద్దని ఒక వారసత్వ శత్రువు అట ఎంట పడుతుండట. ఈ తరానికి ఒకటట మనం చనిపోయినాక మన బిడ్డలు కూడా మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకు? ప్రోగ్రామింగ్ చేయాలి మన మెదళ్లలో, ఒక ప్రోగ్రామింగ్ నిర్వహించాలి. ఆ ప్రోగ్రామింగ్ ద్వారా నువ్వెప్పుడు శూద్రుడి ధర్మంలోనే ఉండాలి. అందుకనే అంత ప్రతి తరానికి ప్రతి శూద్రుడి బాడీ దగ్గర కాసుకొని అగ్రవర్ణం వాడు ఉన్నాడు, తనకి సంబంధించిన ధర్మాన్ని ప్రోగ్రాం చెప్పాలని. అందుకనే హిడ్మాకి అంబేద్కర్ తెలియక చనిపోయాడు. హిడ్మాకి అంబేద్కర్ తెలిస్తే కథ వేరే ఉంది. అంబేద్కర్ తెలియకుండా హిడ్మా చనిపోయాడు. ఛాన్స్ లేదుగా, ఇంకేం ఛాన్స్ ఉంది? హిడ్మాకి అంబేద్కర్ తెలిసే అవకాశం లేదుగా. తెలిస్తే దేశమే మారిపోయేది. ఎందుకు? కమిట్మెంట్ అనేటువంటి, ప్రజల కోసం కమిట్మెంట్ అనే ఒక తత్వం ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళు అరుదుగా పుడతారు. ఆ శక్తి ఉన్నోడికి అంబేద్కర్ తెలియకుండా పోయాడు. ఇట్లా కొన్ని చావులు జరుగుతుంటాయి. ఈ చావుల గురించి మళ్ళీ మనం ఎంతో ఆలోచించాల్సినంత మనాది పడే చావు. కాబట్టి తమిళనాడు భౌతిక ప్రపంచానికి కారణం వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం. వారు శత్రువుని గుర్తుపట్టబట్టి వారి పెండ్లి వేడుకలో వారి శత్రువు ఉండొద్దనుకున్నారు. జీవన విధానం, రోజు వారి జీవన విధానం యొక్క కల్చర్లో, తమ జీవన సాంస్కృతిక జీవితంలో నుంచి శత్రువుని తీసేసింది. కోటి పెళ్లిళ్ళు తమిళనాడులో బ్రాహ్మణుడు లేకుండా జరిగింది. అది తమిళనాడు. మనం మాత్రం ఆయన లేకుండా, వారు లేకుండా మనకి జీవితమే లేదు. మరి ఎలా వస్తుంది తమిళనాడు రాజ్యం? ఇక్కడ ఎట్లా వస్తుంది నాయన? లడ్డు కావాలన్న ఆయన ఎలా వస్తుంది? తమిళనాడుకి అట్లా పడ్డాయి పునాదులు. ఆ విధంగా పునాదులు పడి శత్రువుని గుర్తించి గ్రామంలో, తమిళనాడులో 25,000 గ్రామాలలో బంధించి పారేశారు. ఆల్టర్నేటివ్ ఫిలాసఫీని పట్టుకున్నారు. అందుకని మన దేశంలో ఈ రిజర్వేషన్ల ఉద్యమం ఆకాశం అంతా ఎగసి పడిపోవడానికి కాదు, పడకపోవడానికి. రిజర్వేషన్ల ఉద్యమం సఫలీకృతం కాలేదు, సంపూర్ణం కాలేదు. 100 ఏళ్ల రిజర్వేషన్ల ఉద్యమం ఎందుకు సఫలం కాలేదు, సంపూర్ణ షేప్ ఎందుకు తీసుకోలేదు? అసలు ఫటాఫట్ కంటిన్యూ కావాలి కదా, ఎందుకు కాలేదు?